దేవుడికి మేము కలిగిన దాకా దేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. యెషయా ఎంత చక్కటి మాటలతో యెషయా రచించిన ప్రతి గ్రంథంలోని ప్రతి అధ్యాయంలోని మాటలు మన జీవితానికి ఎంతో ఆదరణను కలిగిస్తాయి కదా. దేవునికి స్తోత్రం. యెషయా అంటుండు 43వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నువ్వు నా సొత్తు. దేవునికి స్తోత్రం. నువ్వు నా సొత్తు అని దేవుడు ఎంత చక్కగా డిక్లేర్ చేస్తున్నాడు. మనమేమో భయపడతాం, అయ్యో మా జీవితాలు ఎట్లా, మా అవసరాలు లెక్క, మా అక్కర్లు ఎట్లా, మేము ఎట్లుంటాం, మాకేం కావాలి, మా అవసరతలకు అసలు ఏంటి మా పరిస్థితి, ఈ శ్రమల కూడా ఏ విధంగా ప్రయాణిస్తామని ఆలోచించేటప్పుడట ఆయన అంటుండో, నువ్వు నా సొత్తు. నా సొత్తు అన్న తర్వాత అధికారం ఎవరిది ఉంటుంది? ఇప్పుడు ఏదన్నా చిన్న పెన్ను కొంటాం, అది మనది అన్న తర్వాత మనమే రాసుకుంటాం కదా. వేరేళ్ళకి ఇచ్చిన ఏమంటాం, ఇది మాకు ఇచ్చేయండి అంటాం. ఎందుకు? మా పెన్ను కాబట్టి. నువ్వు ఆయన సొత్తు అయినప్పుడు నీ బాధ్యత ఆయనదే. ఆయనే సమస్తం సమకూరుస్తాడు, ఆయనే కావలసిన ప్రతి వాటిని సిద్ధపరుస్తాడు, ఆయనే నీ జీవితానికి కావలసిన ప్రతి ఆదరణను అనుగ్రహిస్తాడు. ఏ విషయాలలో నువ్వు పొందుకోవాలో, ఏ విషయాలలో నువ్వు సమకూర్చబడాలో, ఏ విషయాలలో నువ్వు విమోచింపబడాలో, ఏ విషయాలలో నువ్వు దాటాలో, వాటన్నిటి విషయాలలో ఆయనే బాధ్యత వహిస్తాడు. నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాడు, నీకు కావలసిన ప్రతిదాన్ని ఆయన సమకూరుస్తాడు, నీ జీవితానికి ఒక విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేని క్షణం అనేది ఉండదు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆనుకుంటావో, ఎప్పుడైతే ఆయన దగ్గర నువ్వు కావాలంటావో, అవన్నీ కూడా సమకూర్చి దీవించి దేవుడు నీ జీవితానికి అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకర నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ దయచేయండి ప్రభా. అన్ని రంగాలు ఆశీర్వదించండి. అబ్రాహాం సంతానంగా నిలబెట్టండి ప్రభా. నీ కృపా, నీ కనికరంతో నువ్వు పేరు పెట్టి పిలిచి నిలబెట్టుకున్న నీ ఆశీర్వాదపు జనాంగం నా తండ్రి, నీ బిడ్డలను దీవించి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.